నియోజకవర్గం అంటే 100% ఈ యొక్క డిజిటలైజేషన్ చేసి ఐడి వెరిఫికేషన్ అనేది మరి 100% పూర్తి చేసినటువంటి నియోజకవర్గాలలో 8వ నియోజకవర్గం నిలబెట్టేందుకు మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా పాదాలు నమస్కారం చేస్తున్నారు. ఎందుచేతంటే ఒక సోదరుడిగా ఒక తమ్ముడుగా ఒక అన్నగా మీ బిడ్డగా నన్ను ఎప్పుడు కూడా నిరంతరం ఈ భూమి మీద మానవ జన్మానికి సృష్టికర్త మహిళ కాబట్టి మనం మహిళకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి చేద్దాం. ఆ తర్వాత రైతులు, ఆ తర్వాత మనం యువదశలో ఉన్నప్పుడు యూత్ భారీ నిరసన కార్యక్రమం అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ వ్యవస్థ రాష్ట్ర వివిధ విభాగాల్లో హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చే వరకు కూడా మనందరం కూడా ప్రజల పక్షాన ఉంటూ ఆ కూటమి ప్రభుత్వం పూటక హామీలు నెరవేర్చే విధంగా చేయాలని చెప్పేసి వారితో పాటు ఖచ్చితంగా ముగ్గు పిండి ఏదైతే నువ్వు హామీ ఇచ్చావో ఆ హామీ ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మేము పోరాడతాం అని చెప్పేసి మరి ఖచ్చితంగా మన జగన్మోహన్ గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ గారి సూచన మేరకు, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ గారి సూచన మేరకు, ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ కమల్ గారి సూచన మేరకు మనం ఖచ్చితంగా ఇదే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని అధిక సంఖ్యలో మరి ప్రజల పాటు ఉంటూ ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి వెనుదనగా ఉండాలని చెప్పేసి సభాపం ఎదురు కోరిక తీసుకున్నాం. తెలియజేసుకోవడం మనందరికీ ముఖ్యంగా ఇక్కడికి మన చదివి మన కోఆర్డినేటర్ ధన్యవాద శ్రీనివాసరావు గారికి, దుర్వేదులు మన పీకే రావు గారికి, అలాగే గారికి, రాష్ట్ర నాయకులు మంగతయ్య గారికి, అలాగే మన మండల శాఖ అధ్యక్షుడు కృష్ణాల శేఖర్ గారికి, అలాగే 4 మండలాల మండల శాఖ అధ్యక్షులకి, ఆ గ్రామ శాఖలకి, ఎంపీటీసీకి, అలాగే ఎంపీపీ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజు తీసుకురావాలని తీసుకొచ్చి మరి ఆ కార్యక్రమం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి నిరసన కార్యక్రమం ఆ ప్రతులను తగలబెట్టేటువంటిది. అంటే మన 4వ తారీఖున జరిగిన విధంగా మండలాల్లో జరిగినది. నియోజకవర్గ స్థాయిలో సుమారుగా 5,000 మందిని రోడ్డు మీదకి తీసుకురావాలి, తీసుకొచ్చి నిరసన కాలం పిలిపించాలని చెప్పడం జరిగింది. మరి అది ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో అలాగని భావించవద్దు. మరి శాఖలకు నేను చెప్పాను, యాంగిల్ మార్చమన్నాను. అంటే ఇదంతా కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది ఇలాగా ప్రింట్ చేసి
మన కార్యకర్తలకి, మన నాయకులకి, మన యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా వివరించమన్నారు. కానీ అందరూ కూడా ఈ హ్యాక్ ఇట్టే పెట్టారు, మార్చవలసింది అటు అని. సరే, మీటింగ్ జరుగుతుంది, అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో, ఏ విధంగా పరిపాలన చేస్తుందో, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ యొక్క సమావేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మరి దీనికి ఒక 4 విభాగాలకి మాట్లాడమని, వారితో చర్చించమని, ఆ యొక్క విభాగాల్లో పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పమని అన్నారు. మహిళా విభాగానికి, యూత్ విభాగానికి, రైతు విభాగము, లేదా విద్యార్థి విభాగము, ఈ 4 విభాగాలను వారి యొక్క నియోజకవర్గ అధ్యక్షులను పిలుస్తూ, మన నియోజకవర్గంలోనే విద్యార్థి విభాగ అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే సభాధ్యక్షులు అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షులు విత్తనాల శేఖర్ గారికి, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఐమేల్ మండల జెడ్పీటీసీ సభ్యులు గన్నవరం శ్రీనివాసరావు గారికి, పీకే రావు గారికి, అలాగే ఇంకా పేర్లు చెప్పుకుంటే వెళ్తే టైం సరిపోదు కనుక రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాలపై మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సమావేశం ఇచ్చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుని, ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం